దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని, విధి నిర్వహణలో అలసత్వానికి పాల్పడిన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అతడి కుటుంబానికి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సత్వరమే న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముప్పాళ్ల సుబ్బారావు కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, వీధి సుబ్రహ్మణ్యం ఒంటి నిండా గాయాలు ఉన్న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారని, సంఘటన జరిగిన సమయంలో అనంతబాబు గన్మెన్ ఎక్కడికి వెళ్లాడో తెలియదని, సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇంకా చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. కానీ అనంతబాబు ఒకరి మీదే కేసు నమోదు చేశారని, ఒక వ్యక్తి అన్ని గాయాలు చేయటం అసంభవమని, ఈ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వైసీపీ అడుగుజాడల్లో నడిచిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతబాబు సహజ వనరులను దోచుకున్నాడని, అతడు చేసిన అక్రమాలకు అధికారులంతా సహకరించారని ఆరోపించారు. చట్ట ప్రకారం బాధితుడికి అందాల్సిన ఆర్థిక సాయం కూడా ఇంకా అందలేదని, సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి బ్రతికే వారికి పెన్షన్లు ఇవ్వాలని, కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అనంతబాబు ప్రస్తుతం మధ్యస్థ బెయిల్పై ఉన్నాడని, పోలీసులు ఛార్జ్ షీట్ను నిర్దేశిత సమయంలోగా వేయకపోవటం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా చేయలేదని, అనంతబాబుపై రౌడీ షీట్ ఉన్నా గతంలో ఎటువంటి కేసులు లేవని, పోలీసులు కేసు నమోదు చేశారని, మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని మించిన అక్రమాలు, నేరాలు అనంతబాబు చేశాడని ధ్వజమెత్తారు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం పాల్గొన్నారు. అనంతబాబు అయితే చాలా దారుణంగా నా కొడుకుని చంపేశాడండి. ప్రపంచం అంతా తెలుసు, చంద్రబాబు నాయుడు సార్కి కూడా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన ఆదుకోబెట్టి మేము ఇప్పటి వరకు ఇలా ఉన్నామండి. ఇంకా వరప్రసాద్ గారు, ముప్పా సుబ్బారావు గారు మమ్మల్ని నిలబెట్టి ఆదుకున్నారండి 10 దాంట్లోని. మాకైతే రావాల్సినవి అయితే ఏమీ రాలేదండి. ఆగస్టు నెలలో పింఛన్ అని రాశారండి. మళ్ళీ ఆగస్టు నెల వచ్చేది సంవత్సరం అయిపోతుందండి. 2 సంవత్సరాలు దాటేస్తుంది అప్పుడని పిల్లని చంపేసి. మాకైతే ఏమీ రాలేదండి. మాకు పోషకారం ఏమీ లేదు. పిల్లడే మాకు, మా పెద్ద పిల్లడే మాకు ఆధారత నిలబడండి. మాకు అంతకన్నీ కూడా గవర్నమెంట్ వైఎస్ఆర్లో ఆపేశారండి. ఏమీ రాలేదు. స్థలం అని ఇచ్చారండి. స్థలం కూడా మాకు ఇంకా ఎకరం లేదు. అక్కడ ఇల్లు కడతా అన్నారు, ఏమీ లేదండి. మాకు డబ్బులు కూడా పడి కూడా ఏమీ రాలేదు. పిల్లడికి జాబ్ ఎత్తా అన్నారండి, ఏమి కూడా రాలేదండి. మాకు అన్నీ వచ్చి ఇలా చేస్తారని గవర్నమెంట్ వారిని అడుగుతున్నానండి. 2022 సంవత్సరం మే 19వ తేదీ రాత్రి ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, అతని దగ్గర డ్రైవర్గా పనిచేసి మానివేసినటువంటి వీధి సుబ్రహ్మణ్యం అనే యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఆనాటి సంబంధించిన వ్యక్తి కాబట్టి కేసు నమోదు చేసే దగ్గర నుంచి విచారణ మొత్తం కూడా అతన్ని ఏ విధంగా కాపాడాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఒంటి నిండా గాయాలున్నాయి, చనిపోయిన శవం ఉంది, కారులో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా అనంతబాబు ఇలా చేశారని చెప్పినా కానీ దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు తప్ప దాన్ని హత్యగా నమోదు చేయాల పోలీసు వాళ్ళు. సరే, 20వ తారీఖున మరుసటి రోజు అదే రోజు కుటుంబ సభ్యులను అడిగితే అనంతబాబు ఇలా తీసుకొచ్చి పెట్టాడు, ఇలా గాయాలతో ఇలా జరిగిందని అంటే అది మర్డర్ కేసుగా నమోదు చేయలేదు, అనంతబాబును ముద్దాయిగా చూపించలేదు. కానీ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని హత్య నేరంగా మార్పు చేశారు. రెండోది, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిందని చెప్పేసి ఏదైతే అనంతబాబు తప్పుడు సమాచారం చెప్పాడో దాన్ని అది వాస్తవం కాదని చెప్పేసి మధ్యవర్తుల సమావేశంలో చెప్పినా కానీ ఎస్పీ సాయంత్రం వచ్చేసి కేసును పక్కదోవ పట్టించడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర సమాచారం రాబట్టాలని చెప్పేసి వెనువెంటనే పోలీసు కస్టడీ పిటిషన్ వేసినటువంటి పోలీసులు దళిత యువకుడిని హత్య చేసినటువంటి అనంతబాబు విషయంలో తక్షణమే పోలీసు కస్టడీకి తీసుకొని అతన్ని వాస్తవాలు ఏంటో తెలుసుకొని మిగిలిన ముద్దాయిలు ఏ విధంగా చేశాడో నేరాలకు సంబంధించిన సమాచారం రాబట్టడం విఫలమయ్యారు. ఇంకా 15 రోజులు దాటిపోవడానికి చట్ట ప్రకారం 10 నిమిషాలు ఉందనగా ఆయన పిటిషన్ వేసి న్యాయస్థానంతో డిస్మిస్ చేయించుకొని ఆ విధంగా వాళ్ళని కాపాడాడు. రెండోది, ఇక్కడ ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుకి గన్మ్యాన్లు ఉంటారు ఎమ్మెల్సీ కాబట్టి, ఆ గన్మ్యాన్లతో పాటు వెళ్ళాడా, ల్యాండ్ వదిలేసి వెళ్ళాడా? గన్మ్యాన్ వదిలేసి వెళ్తే గన్మ్యాన్
ఏమైనా ఉన్నతాధికారులకి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి సమాచారం ఇచ్చారా లేదా, ఆ దిశలో విచారణ జరగల కేసు. 31 గాయాలు, 3 అంతర్గత గాయాలతో మనిషి చనిపోయి ఉంటే ఒకే వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డారని ఛార్జ్షీట్ వేశారు. అంటే తనకైనా బలమైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి, పుష్టిగల వ్యక్తి, అతన్ని 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు చేసి చంపడం అనేది ఒక వ్యక్తికి సాధ్యమా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ కేసుని ప్రత్యేక విచారణ సంస్థతో జరపాలి, అధికారుల మీద చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఆపదలో ఉన్నటువంటి ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారో ఆ యొక్క కుటుంబాన్ని చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి నష్టపరిహారాలతో పాటు చట్టపరంగా రావాల్సినటువంటి పథకాలతో పాటుగా ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకొని వాళ్ళకి నిర్మాణం చేపట్టినటువంటి ఇల్లు ఇవ్వటం కానివ్వండి, భూమి ఇవ్వటం కానివ్వండి, లేకుంటే చట్ట ప్రకారం రావాల్సిన 4 లక్షల పైగా ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇవ్వాల్సిన సొమ్ము విషయంలో కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఇటువంటి ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా, దళితుల మీద దాడులు జరగకుండా, దళితులపై జరిగే దాడులు నిరోధించడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.